అమ్మ మీరు ఇక్కడికి రావట్టు ఎన్ని రోజులు అవుతుంది? 2 months అయిపోయింది. 2 months అవుతుంది. ఏం పేరమ్మా? సరస్వతి. ఏ ఊరు నుండి వస్తున్నారు? లింగంపేట. లింగంపేట నుండి వస్తున్నారు. ఏం ప్రాబ్లం ఉండే మీకు ఇంతకుముందు? తల నొప్పులు, నడుము నొప్పి, ఇక్కడ నుంచి ఈ రెండులకి మొత్తం కాలు మొత్తం లాగేదన్నమాట. నైట్ పడుకుంటే బాగా మోకాలు మంట మంట మంటలు వేసేది. ఇదంతా గుంజేది నరాలు. ఇక్కడ ప్రాబ్లం తగ్గింది, నరాల గుంజుడు తగ్గింది. ఇక్కడ 10 years నుంచి నేను లింగంపేట నిజామాబాద్ అప్ అండ్ డౌన్ చేసాను. 6:30కి వెళ్తే 8 అయ్యేది ఇంటికి వచ్చేసరికి జాబ్ పర్పస్లో. ఇక్కడ తొడల దగ్గర గట్టి అయిపోయింది కూర్చోవడం వలన. ఇప్పుడు అది 60% తగ్గింది. అది చాలా సంతోషంగా ఉంది. డైలీ మనం వచ్చినట్లయితే మనకున్న సమస్యలన్నీ తగ్గిపోతాయి కాబట్టి రెగ్యులర్గా వచ్చినట్లయితే. ఇంతకుముందు హాస్పిటల్ చూపించుకున్నారా? చూపించుకున్నాం. ఎంత ఖర్చు పెట్టారమ్మా? ఒక 50 దాకా అయింది. 2 times వెళ్ళినా. 3 monthsకి ఒకసారి రమ్మన్నారు. ఒకసారి వెళ్ళి చెకప్ చేయించుకొని మెడిసిన్ తెచ్చుకున్నాం. మరోసారి తెప్పించుకున్నాం. అయినా ఫస్ట్ టైం మొత్తం రెగ్యులర్గా వాడినా 3 months కంప్లీట్గా. సెకండ్ టైం తెప్పించుకునే మాత్రం 2 days మాత్రమే వాడినా. మొత్తం అంతా వాపు వచ్చింది. ఇక దానివల్ల ఏమవుతుందో నాకు అని చెప్పేసి మానేసిన. ఆ ట్యాబ్లెట్స్ ఇప్పటికీ ఉన్నాయి ఇంకా, కానీ అవి అట్లనే పెట్టేసిన. ఇంక ఏ మెడిసిన్ కూడా వాడలేదు. ఇక్కడికి మా వదిన వాళ్ళ చుట్ల వాళ్ళు చెప్పడం వల్ల ఇక్కడికి వచ్చిన. మంచిగా అనిపించింది కాబట్టి 2 months అయిపోయింది. ఇంకో 1 month కూడా వస్తానని డిసైడ్ అయినా వస్తున్నాను. తగ్గిందమ్మా? ఒక 60% వరకు తగ్గిందా? 60% తగ్గింది. ఇంకా 40% ఉంది. దానికోసమే ఇప్పుడు వస్తున్నాను. చూసిరా? స్టోన్స్ కూడా తీసుకున్నారండు. వాటర్లో ఒకటి, ఆయిల్ ఒకటి వేసుకుని తాగుతున్నా, రుద్దుకుంటున్నా. ఆయిల్ మంచి ఫుడ్ కూడా తీసుకుంటున్నా. ఫుడ్ కూడా మంచిగా క్యారెట్స్ కానీ, చపాతీ కానీ, ఇంకా బెండకాయలు అవి పచ్చి కూడా తింటున్నా. దానివల్ల కూడా కొంచెం హెల్త్ బాగుంటుంది. మనం ఇక్కడ చెప్పినది ఆ గుజ్జు వస్తుందని దేనివల్ల వస్తుందని చెప్పిన బెండకాయలు పచ్చిగా తినడం వల్ల దానివల్ల గుజ్జు అనేది మోకాల్లో వస్తుందని చెప్పినాం కదా. అంటే మనం చెప్పినవన్నీ కూడా పాటిస్తుంది ఇంటి దగ్గర ఫుడ్ రూపంలో కూడా. మనం ఇచ్చే థెరపీయే కాకుండా తీసుకునే ఫుడ్ కూడా ఎలాంటి తీసుకోవాలో చెప్తున్నాం కదా రోజు. ఆ ఫుడ్ని కూడా పాటిస్తుంది. ఆ ఫుడ్ పాటిస్తుంది. ఇంకా స్టోన్ వాటర్ని తాగుకుంటూ ఇక్కడికి వస్తుంది. ఆ ఆయిల్ని కూడా వాడుకుంటుంది. చూసినా? మనం ఇచ్చే థెరపీ మాత్రమే కాకుండా మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం కదా, ఇట్లాంటివి వాడాలి, ఇలాంటి ఫుడ్ తీసుకోవాలని చెప్తే కూడా అలాంటి ఫుడ్ తీసుకుంటున్నాను చెప్తుంది. ఏమేమి ఫుడ్ తీసుకుంటుందో ఇప్పుడు చెప్తాము. పచ్చి బెండకాయలు, పచ్చి ఆనగకాయ, సొరకాయ ముక్కలు, ఇంకా పచ్చి ఉల్లిగడ్డ వాటర్లో వేసుకొని గరం నీళ్ళు పెట్టుకొని సార్ చెప్పింది కదా ఒకసారి, అది ఎల్లిపాయ ముక్కలు వేసుకొని తినాలని. అట్లా కూడా తాగుతున్నా. దానివల్ల కూడా కొంచెం యూరిన్ ఫ్రీగా వస్తుంది. ఇక్కడ స్టోన్ వాటర్ తీసుకోవడం వలన. మళ్ళీ ఇంట్లో స్టోన్ వాటర్ తీసుకుంటున్నా. నైట్లో కళ్ళల్లో కూడా వేసుకుంటున్నాను. దానివల్ల ఏమైతుంది, అప్పుడు పేపర్ చదివితే మస్క అనిపిస్తుంది. చిన్న చిన్న అక్షరాలు కనబడేటివి కావు. ఇప్పుడు స్పెట్స్ లేకుండానే చిన్న చిన్న అక్షరాలు కూడా చదవగలుగుతాం. చాలా సంతోషం. చాలా సంతోషం అమ్మ. అమ్మకు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. అంటే అమ్మ ఏంటి మనం ఇచ్చే థెరపీయే కాకుండా మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో రోజు చెప్తున్నాం కదా, అది కంటిన్యూగా శ్రద్ధగా విని ఆ ఫుడ్ని అలాగే పాటిస్తుంది. ఏది తింటే మోకాలు, ఆమెకి ఏంటి మోకాలు నొప్పులు ప్రాబ్లం ఉంది కదా, ఆ బ్యాక్ పెయిన్ అని ఉంది కదా, వాటికి ఏ ఫుడ్ తీసుకుంటే ఎట్లా తక్కువైతే మనం చెప్తున్నాం కదా, వాటిని చౌపుకి వినబడకుండా వాడకుండా కంటిన్యూగా కరెక్ట్ వింటుంది. విని ఏం చేస్తుంది, అవి పాటిస్తుంది. అట్లనే ఫుడ్ తీసుకుంటుంది. ఆ స్టోన్ వాటర్ని కళ్ళలో వేసుకోవడం వల్ల ఇంతకుముందు చిన్న చూపుగా కనిపిస్తున్నాయట, కళ్ళని చిన్నగా కనిపిస్తున్నాయట అక్షరాలు అనేవి. కనబడని కూడా ఇప్పుడు ఆ అక్షరాలు అద్దాలు లేకుండా కనిపిస్తున్నాయట. కనిపిస్తున్నాయి, చదవగలుగుతుందట. ఇంకేమైతుంది, నడుము నొప్పి, మోకాలు నొప్పులు అనేవి కూడా ఒక 60% వరకు కూడా తగ్గినాయట. ఇంకా పూర్తిగా తగ్గే వరకు కూడా అమ్మ వస్తా అని చెప్తుంది. అంటే మంచి విషయమే కదా. చాలా రోజు 16 సంవత్సరాలు అవుతుందట. 10 సంవత్సరాల నుంచి ఆమె ఏంది రోజు జాబ్ పర్పస్ లో కూర్చోవడం, రోజు బస్సు ఎక్కి దిగి రావడం, ట్రావెల్ చేయడం వల్ల అట్లా నొప్పులు అనేవి వచ్చినాయట. 10 సంవత్సరాల నుంచి అప్ అండ్ డౌన్ చాలా 60% తగ్గిపోయినాయి. ఇంకొక నెల వస్తే కంప్లీట్గా తగ్గిపోతాయనే ఉద్దేశంతోనే వస్తున్నా. ఇక్కడున్న దీపా మేడంకి, రాజు సార్కి, మీ స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు.